మీరు బాక్సింగ్ రింగ్ లో కేవలం పంచెస్ మాత్రమే చూసి ఉంటారు, కానీ ఈ రోజు ఎపిసోడ్ 4 చూశాక మైండ్ పంచెస్ కూడా ఎలా ఉంటాయో అర్థమవుతుంది. విల్సన్ ఫిస్క్ ఈసారి రింగ్స్ బయట కాదు, రింగ్స్ లోపల తొడగొట్టాడు. అసలు గ్లౌస్ ఆఫ్ అంటే కేవలం బాక్సింగ్ గ్లౌస్ తీయడం మాత్రమే కాదు, ఫిస్క్ క్రియేట్ చేసిన కొత్త లీగల్ వార్ నుంచి మన మ్యాట్ మార్డాక్ బయటపడడం కూడా. ఈ రోజు వీడియోలో మన 51 మినిట్స్ ఉన్న ఎపిసోడ్ ని పోస్ట్ మార్టం చేద్దాం. స్పాయిలర్స్ గురించి భయం ఉంటే ఇప్పుడే జాగ్రత్త పడండి, ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడేది 100% ప్యూర్ రా ట్రూత్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు మార్వెల్ లో జరిగే 50% అప్డేట్స్ మిస్ అవుతారని అర్థం. వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ లో పెట్టుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫాల్స్ రూమర్స్ కి మన దగ్గర ఎంట్రీ లేదు, ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఈ రోజు ఎపిసోడ్ 4 యొక్క కంప్లీట్ బ్రేక్ డౌన్ ని చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది షాడోస్ ఆఫ్ హెల్స్ కిచెన్. వీడియోలోకి వస్తే మొదటిగా మనం ఈ ఎపిసోడ్ 4 యొక్క థీమ్ ని చూద్దాం. ఈ ఎపిసోడ్ 4 యొక్క థీమ్ ఏంటంటే ది బ్యూచువాలిటీ ఆఫ్ పవర్. విల్సన్ ఫిస్క్ ఈసారి మేయర్ మాస్క్ తీసేసి అతని లోపల ఉన్న ఒరిజినల్ మాస్టర్ ని బయటికి తీసుకొచ్చాడు. మ్యాట్ మార్డాక్ ఒక లాయర్ గా కోర్ట్ రూమ్ లో క్లోజ్ ఆఫ్ చేస్తే ఫిస్క్ రింగ్ లో ఫిజికల్ గా రచ్చ చేశాడు. మ్యాట్ మార్డాక్ కి అలాగే విల్సన్ ఫిస్క్ కి మధ్య జరిగే ఈ మోరల్ టగ్ ఆఫ్ వారే ఈ ఎపిసోడ్ లో పీక్స్ కి వెళ్ళింది. లాజిక్ తోటి కొట్టేవాడు మ్యాట్ అయితే మ్యాజిక్ బ్రూట్ పవర్ తోటి కొట్టేవాడే ఈ విల్సన్ ఫిస్క్. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ 4 యొక్క కంప్లీట్ స్టోరీ బ్రేక్ డౌన్ అండ్ హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం స్టోరీ బ్రేక్ డౌన్ గురించి చూద్దాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడంతోనే మనం విల్సన్ ఫిస్క్ ని బాక్సింగ్ రింగ్ లో చూస్తాం. ఇది కేవలం స్పోర్ట్ కోసమే కాదు, తన డామినెన్స్ సిటీ ముందు ఎక్స్పోజ్ చేయడానికి. మన మ్యాట్ మార్డాక్ వైట్ టైగర్ ఫ్యామిలీకి సపోర్ట్ గా లీగల్ గా ఫైట్ చేస్తుంటాడు. ప్యారలల్ గా మ్యూజిక్ మర్డర్స్ ఇంకా ఘోరంగా మారుతున్నాయి. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లోని కాన్ఫ్లిక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యాట్ మార్డాక్ ఐడెంటిటీ దగ్గర ఫిస్క్ ఇంకా అడుక్కుంటున్నాడు. ఫిస్క్ మ్యాట్ ని అరెస్ట్ చేయడు, కానీ మ్యాట్ కి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తాడు. జెసికా జోన్స్ తోటి మ్యాట్ ఒక సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేస్తాడు. దీనివల్ల డిఫెండర్స్ వైబ్స్ మళ్ళీ రిటర్న్ వచ్చాయి. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లోని హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. రింగ్ సైడ్ లో మనకి ఫాగ్వెల్స్ జిమ్ పోస్టర్స్ కనిపిస్తున్నాయి. ఇది మ్యాట్ ఫాదర్ అయిన జాక్ మార్డాక్ కి డైరెక్ట్ హోమేజ్. ఫిస్క్ రింగ్ లో వాడుతున్న గ్లోవ్స్ పైన చిన్న క్రౌన్ సింబల్ ఉంది. ఇది కామిక్స్ లోని కింగ్ పిన్ ఆఫ్ క్రైమ్ ఐకానిక్ లుక్ కి హింట్. డైలీ బ్లాక్ న్యూస్ పేపర్ మీద మేయర్ ఫిస్క్ యొక్క ఎన్ఫోర్సెస్ విజిలెంట్ బ్యాన్ అనే హెడ్ లైన్ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లోని స్పాయిలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ క్లైమాక్స్ లో మ్యూజ్ యొక్క పెయింటింగ్ వేస్తాడు. అందులో మ్యాట్ మార్డాక్ బ్లాక్ సూట్ సిలోయిట్ దగ్గర ఒక రెడ్ హార్న్ డ్రా చేస్తాడు. అంటే మ్యూజ్ కి డేర్ డెవిల్ ఐడెంటిటీ పైన క్లారిటీ వచ్చేసిందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇంకొక స్పాయిలర్ గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ క్లైమాక్స్ లో బుల్సై రింగ్ సైడ్ కి వచ్చి అటాక్స్ మొదలు పెడతాడు. వెనిసా బుల్సై ని షూట్ చేస్తుంది, కానీ అదే టైంలో బుల్సై విసిరిన ఒక గ్లాస్ పీస్ మిడ్ ఎయిర్ లో షటర్స్ అయ్యి వెనిసా యొక్క టెంపుల్ అదే నుదురులోకి గుచ్చుకుంటుంది. వెనిసా రింగ్ లో బ్లడ్ తోటి కొలాప్స్ అవుతుంది. ఎపిసోడ్ ఎండ్స్ విత్ ఏ మ్యాసివ్ క్లిఫ్ హ్యాంగర్. మీరేమనుకుంటున్నారు? వెనిసా బతుకుతుంది అనుకుంటున్నారా, లేక చనిపోయిందని అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని చెప్పండి. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ ఎందుకు చూడాలో, అలాగే ఈ సిరీస్ ఎందుకు చూడాలో, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ 5 కోసం మనం ఎందుకు వెయిట్ చేయాలో 5 రీజన్స్ లో చూద్దాం. ముందుగా మనం ఈ ఎపిసోడ్ 5 ఎందుకు చూడాలో 5 రీజన్స్ లో చూద్దాం. రీజన్ నెంబర్ 1, బుల్సై ర్యాంపేజ్. డెక్స్ క్యాజువల్ గా లంచ్ చేస్తూ కత్తితోటి టార్గెట్స్ ని కొట్టడం ఎపిక్ కొరియోగ్రఫీ. రీజన్ నెంబర్ 2, ఫిస్క్ ఇన్ ది రింగ్. విల్సన్ ఫిస్క్ కి బాక్సింగ్ గ్లోవ్స్ వేసి బ్రూచువాలిటీని చూపించడం ప్యూర్ నెట్ఫ్లిక్స్ వైబ్. రీజన్ నెంబర్ 3, వెనిసా ట్విస్ట్. ఎండింగ్ క్లిఫ్ హ్యాంగర్ మాత్రం మైండ్ బ్లోయింగ్. రీజన్ నెంబర్ 4, జెసికా జోన్స్ బ్యాంటర్. మ్యాట్ అండ్ జెసికా మధ్య జరిగే మీటింగ్ సెటప్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్స్. రీజన్ నెంబర్ 5, ప్రాక్టికల్ స్టంట్స్. సిజిఐ తక్కువ, రియల్ యాక్షన్స్ ఎక్కువ. ఇప్పుడు మనం ఈ సిరీస్ ఎందుకు చూడాలో 5 రీజన్స్ లో చూద్దాం. రీజన్ నెంబర్ 1, ది గ్రిడ్. హై వైలెన్స్ అండ్ డార్క్ స్టోరీ టెల్లింగ్. రీజన్ నెంబర్ 2, మేయర్ ఫిస్క్ ఆర్ పొలిటికల్ థ్రిల్లర్ ఆస్పెక్ట్స్ పర్ఫెక్ట్లీ హ్యాండిల్. రీజన్ నెంబర్ 3, జియో స్టార్ విజువల్స్. 4K డాల్బీ విజన్ తోటి NY60s రాగా ఉన్నాయి. రీజన్ నెంబర్ 4, క్యారెక్టర్ కంటిన్యూటీ. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ డేర్ డెవిల్ వైబ్స్ అండ్ హిస్టరీ ఆనర్. రీజన్ నెంబర్ 5, షార్ట్ అండ్ టైట్. 8 ఎపిసోడ్స్ వల్ల ఫాస్ట్ పేస్డ్ యాక్షన్. ఇప్పుడు మనం ఎపిసోడ్ 5 కోసం ఎందుకు వెయిట్ చేయాలో 5 రీజన్స్ లో చూద్దాం. రీజన్ నెంబర్ 1, వెనిసాస్ ఫేట్. సర్వైవల్ న్యూస్ కోసం ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. రీజన్ నెంబర్ 2, ఫిస్క్ రివెంజ్. వెనిసాకి ఏదైనైతే ఫిస్క్ అసలు అన్చేంజ్డ్ కింగ్ పిన్ గా ఎలా మారుతాడో చూడాలి. రీజన్ నెంబర్ 3, జెసికా జోన్స్ ఫుల్ యాక్షన్. ఎపిసోడ్ 5 లో జెసికా యాక్షన్ సీక్వెన్స్ కన్ఫర్మ్. రీజన్ నెంబర్ 4, మ్యూస్ రిటర్న్. మ్యూస్ ఈసారి మ్యాట్ లైఫ్ లోకి ఇంకా డీప్ గా ఎంటర్ అవుతున్నాడు. రీజన్ నెంబర్ 5, బుల్సై ఎస్కేప్. డెక్స్ ఇప్పుడు ఎక్కడికి
ఎస్కేప్ అయ్యాడో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం ఈ ఎపిసోడ్ లోని పాజిటివ్స్ గురించి చూద్దాం. యాక్షన్ కొరియోగ్రఫీ టాప్ నాచ్ లో ఉంది. చార్లీ కాక్స్ అండ్ డోన్ ఫ్రియో నువ్వా నేనా అన్నట్లు పోటాపోటీగా యాక్ట్ చేశారు. సౌండ్ డిజైన్ ఈస్ బోన్ క్రంచింగ్. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లోని నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సెకండరీ క్యారెక్టర్ ఆర్క్స్ లైక్ ఏవిటిఎఫ్ మెంబర్స్ కొంచెం స్క్రీన్ టైం ఎక్కువగా తీసుకున్నాయి. దీనివల్ల ఈ ఎపిసోడ్ లో మ్యూజ్ మీద ఫోకస్ తగ్గింది. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ కి రేటింగ్ విత్ రీజన్ అండ్ కాంప్లిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా నేనైతే ఈ ఎపిసోడ్ కి నేను 10 కి 8.9 స్టార్ రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే ఎపిసోడ్ 4 లీగల్ అండ్ ఫిజికల్ బ్యాటిల్స్ ని బ్యాలెన్స్ చేసి ఎమోషనల్ క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ చేశారు. డారియస్ కార్డపెన్ మేనేజ్ టు మేక్ ఫిస్క్ లుక్ వనరబుల్ ఎట్ టెరిఫైయింగ్ మాస్టర్ పీస్ ఇన్ పేసింగ్. ఇప్పుడు మనం ఆడియన్స్ యొక్క అఫీషియల్ రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ కి ఆడియన్స్ రివ్యూ వచ్చేసి 10 కి 9.2 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ది ఎండ్ సీన్ వాస్ హార్ట్ స్టాపింగ్. విన్సెంట్ డి ఒనోర్ఫియో ఇస్ ది గోడ్ కింగ్ పిన్. ఇప్పుడు మన ఎపిసోడ్ కి ఐజిఎన్ నుండి ఎంత రివ్యూ వచ్చిందో చూద్దాం. ఈ ఎపిసోడ్ కి ఐజిఎన్ నుంచి 10 కి 8.5 స్టార్ రేటింగ్ వచ్చింది. గ్లోస్ ఆఫ్ ఎపిసోడ్ బ్రింగ్స్ ది సిరీస్ బ్యాక్ టు ఇట్స్ బ్యూచువల్ రూట్స్. ఏ హై స్టేక్స్ డ్రామా విత్ ఎక్స్పెన్షనల్ స్టంట్ వర్క్. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా చెప్పాలంటే ఎపిసోడ్ 4 గ్లోస్ ఆఫ్ మాత్రం ఒక మైండ్ బ్లోయింగ్ రోలర్ కాస్టర్ అని చెప్పొచ్చు. ఫిస్క్ మేయర్ మాస్క్ వేసి పవర్ ని మెయింటైన్ చేద్దాం అనుకున్నాడు, కానీ బుల్సై వచ్చి రింగ్ లోనే తరపనం పడ్డాడు. వనీసా సర్వైవల్ పైన ఇప్పుడు సిరీస్ డిపెండ్ అయి ఉంది. మీరు జియో స్టార్ లో ఈ ఎపిసోడ్ చూసాక ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో గుద్దేయండి. ఫిస్క్ రింగ్ లో బాక్సింగ్ చేయడం కరెక్టా లేక మేయర్ గా ఉండి సిస్టమ్ ని మ్యానిపులేట్ చేయడం కరెక్టా? మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.